మా ఇంటి పక్కన ఓ చిన్న హోటల్ ఉండే దినామాన్నే నాస్టా చేసేది. రేటో రూపాయి తక్కువ తీసుకునేది. టేస్ట్ మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడు బంద్ కాబట్టే. అదేందన్నా చికెన్ రేటు పెరిగిందని పెంచినవా? పోయిన వారం బిర్యానీకి 150 రూపాయలే తీసుకుంటివి కదా, ఇవాళ ఇంకో 30 పెంచితే ఎట్లా? ఏ సాంబార్ లేదంటే ఎట్లన్నా? మేము ఇడికొచ్చేదే దానికోసం. ఇగో గిట్లనే ఉండొచ్చు అంతటా. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే, ఇక హోటళ్ళు రెస్టారెంట్లు నడుపుడు ఇంకింత కష్టమయ్యేటట్టున్నది పో. కమర్షియల్ బండ ఇంకింత బరువు అయింది మరి. ఇవాళ ఒక్కనాడే 993 రూపాయలు వేస్తే రేటు 3000 దాటే వరకు అమ్మో అంటున్నారు అంతా. 2000 చిల్లరున్న గ్యాస్ బండ గా యుద్ధం చేయబట్టి 3 మాటల రేటు పెరుగుతాయి. ఇప్పుడు గింత అయ్యింది. గ్యాస్ పీరమైతుందని చాలా హోటళ్లలో నాష్టాలు తగ్గించిరి, కట్టెల పొయ్యిలు పెట్టిరి, కరెంటు పొయ్యిలు వాడబట్టిరి, కొన్ని మూతనే వాడే. ఇక హాస్టల్ నడిపేటోళ్ళకి కూడా తిప్పాలి కాబట్టి ఈ కమర్షియల్ గ్యాస్ 3500 పెరగడం మంచిగా లేదు. సామాన్యులకు మేము అందుబాటులో ఉండలేకపోతాం, ఏమి చేయాలంటే చేయలేకపోతాం, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. కమర్షియల్ గ్యాస్ 996 రూపీస్ పెరిగింది. దీంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. జీతాలు ఆయిల్ రేటు పెరిగే వరకు అంతా మాకు మీద పడ్డట్టు అవుతుంది. ఒకటేసారి పని చేసుకునే పరిస్థితులు ఉన్నాం మేమైతే. గ్యాస్ పెరగడం వల్ల మేము టీ కొట్టు బంద్ చేసుకున్నాం ఆల్రెడీ. హోటల్లో గ్యాస్ లేక అంతంత మాత్రం నడుస్తున్నది మా బిజినెస్ కూడా. మెనూలో కూడా తగ్గించేసినాము. ఇంకా గ్యాస్ పెరగడం వల్ల హోటల్ నడపాలంటే చాలా కష్టం ఉంది. ఇంకా కనిగిడ ఆలోచన ఏవలసిన ముచ్చట ఒకటి ఉన్నదుల్లా. పెరిగింది కమర్షియల్ బండనే, ఇండ్లలో వాడే సిలిండర్ కాదు కదా అనుకొచ్చారు చాలా మంది. కానీ హోటళ్ళు రెస్టారెంట్లలో గ్యాసులు పిరమైతే రేపు నాష్టాల రేట్లు వేస్తారు, హోటల్ వండి పెట్టే తిండి రేట్లు పెరుగుతాయి. ఆల్రెడీ కొన్ని హోటళ్లలో గ్యాస్ బిల్ ఖర్చు కూడా ఇవ్వబట్టారు. హాస్టల్ నడిపేటోళ్ళు కూడా రేట్లు పెంచే డేంజర్ ఉంది. గా లెక్కన చూసుకుంటే గా బరువంతా మళ్ళా మామూలు పబ్లిక్ మీదనే పడుతుంది పక్క. కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు. ఇట్లా ఓట్లాడవంగానే అట్లా గ్యాస్ బండ పిరన్ చేసారు. ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారని గ్యారంటీ ఏముందని ఎక్స్ల గరమైండు రాహుల్ సారు. ఇంటి సిలిండర్ రేటు పెరగలేదని నింబలవడాలనో వెనక మళ్ళకి ఇట్లా బరువు పెట్టి ఉల్టా పబ్లిక్ మీదనే వేస్తున్నందుకు బాధపడాలనో తెలియకుండా ఉంది పో.